హలో అండి, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుందండి, ఇస్తుందండి. ఖచ్చితంగా నమ్మకంతో ఉండండి. మీ లైఫ్లో మంచి సక్సెస్ని చూస్తారు, హ్యాపీ డేస్ని ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వాట్సాప్లో నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు మీ ఒపీనియన్స్ని షేర్ చేస్తూ నాకు ఇలా జరిగింది మేడం, నాకు ఇలా జరిగింది, మీరు చెప్పింది నాకు రెజనేట్ అయింది, నాకు కనెక్ట్ అయ్యింది అని ఎవరైతే చెప్తున్నారో మా లైఫ్లో ఇంత మంచి వేలో వెళ్ళాలి అనే ఒక గోల్ ఏర్పరచుకున్నామని చెప్తున్నారు. అండ్ మీరు చెప్పిందంతా కూడా మాకు చాలా చాలా మోటివేషన్లా ఉంటుంది అని చెప్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చక్కగా మీ లైఫ్లో మీకు ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో యూనివర్స్ తప్పకుండా మీకు ఒక హెల్ప్ అనేది చేస్తుందండి. మీకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని మీరు వినియోగించుకోండి, చక్కగా యూస్ చేసుకొని హ్యాపీగా మీరు మీ లైఫ్ని మంచిగా టర్న్ చేసుకోండి. అంతేగాని జరిగిపోయిందే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఈ నిమిషాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. ఇక బాధే గుర్తొస్తుంది తప్ప ఇక్కడ వస్తున్న ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఏవైతే మనకు అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా వినియోగించుకోలేరు, ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేరు. సో నేను అందుకే చెప్తున్నాను, మీరు ఏదైతే పాస్ట్ జరిగిందో గతంని వదిలేసేయండి. మీరు ఫ్రెష్ లైఫ్ని ఇప్పుడు ఏదైతే మోటివేషన్ అంటున్నారో, ఏదైతే మేము ఇలా ఉంటున్నామో, లేకపోతే మాకు మీ వాయిస్ వినంగానే మంచిగా మాకు ఒక ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారో, ఇక్కడ నా వాయిస్ కాదండి, యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజెస్ అవన్నీనా. సో ఆ ఎనర్జీని మీరు చక్కగా పట్టుకోండి, అదంతా మీ లైఫ్లో యూజ్ చేసుకోండి. ఓకేనా అండి? అందరూ కూడా మీరు కావాలనుకున్నదన్నీ మీరు పొంది సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. హ్యాపీగా ఉండండి. అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి. నాకు కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ నచ్చినట్లయితే మీరు పర్సనల్ రీడింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఎవరికైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకువెళ్తుంది. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి. దీనివల్ల యూజ్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి రీడింగ్ అప్డేట్ దాంట్లోకి వస్తుంది, వెంటనే ఫాలో అవ్వచ్చు. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను దాంట్లో నోటిఫికేషన్ ఇస్తాను, మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. సో మీకు యూజ్ ఉంటుంది. కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవ్వడం వల్ల లెఫ్ట్ అవుతూ ఉంటారు, నాకు అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అలా లెఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు. ఇంట్రెస్ట్గా మేము లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు లేదా నోటిఫికేషన్స్ చూడొచ్చు అనుకుని ఆ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా అండి? రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అసలు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది చూసేద్దామండి రీడింగ్లో. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది, అసలు ఏం చెప్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. ఏదో ఒకటి మ్యాజికల్గా, అంటే మీ లైఫ్లో మిమ్మల్ని ప్రైజ్ చేసే వాళ్ళు వస్తారు. మిమ్మల్ని ఎలా అంటే మీ మీ గొప్పతనాన్ని పొగిడే వాళ్ళు వస్తారు. అండ్ అంటే ఇప్పటి వరకు మీరు ఏది చేస్తున్నా అప్రిషియేట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. మీరు ఏది చేస్తున్నా మిమ్మల్ని మంచిగా ఇది మంచి అని చెప్పేవాళ్ళు అభినందించే వాళ్ళు లేకపోవచ్చు. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక మ్యాజికల్గా మీ లైఫ్లో, అంటే మ్యాజిక్ జరిగితే ఎలా అయితే లైఫ్ ఎలా మంచిగా ఒక అంటే బాగా ఎవరి లైఫ్లోనైనా ఒక చేంజ్ వచ్చేసింది అనుకోండి, అప్పటి వరకు ఒకలాగా ఉంటూ
నెక్స్ట్ వేరేలాగా ఉంటే వాళ్ళని ఏమంటారు చూసేవాళ్ళు, ఒరే ఈ లైఫ్లో ఏదో మ్యాజిక్ జరిగిందిరా బాబు, ఇటు బాగా అసలు మారిపోయాడు, ఒకేసారి చూస్తుండగానే ఇంత కోటీశ్వరుడు అయిపోయాడు, ఏదో మ్యాజిక్ జరిగినట్టు అన్ని మార్పులు జరిగిపోయినాయి. అట్లాంటి మ్యాజిక్ ఏదో మీ లైఫ్లో జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా అది ఎలా ఉంటుందంటేనంట, మీరెంతో ఇష్టపడే దానిలా ఉంటుందంట. అంటే మంచి జరిగితేనే కదా మనం ఇష్టపడతాము. మీరెంతో హ్యాపీగా ఉండేలాగా ఉంటుందంట. మీరెంతో ఇష్టాన్ని చూపించే విధంగా ఉంటుంది. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఆ విధంగా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి. అంటే ఎలా అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అయితే మీరు ఇప్పటి వరకు చూడని ప్రాఫిట్స్, మీరు ఏ సేవింగ్స్లో పెడుతున్నారో దానిలో ఇన్కమ్ ఎక్కువ రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రిలేషన్షిప్లో మీరంటే ఇష్టపడే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అందరూ అవాయిడ్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని మంచిగా చూసుకోకపోవడం, ఇట్లాంటివి ఏదైతే జరుగుతుందో, ఇక న్యూ ఫ్రెండ్స్ అవ్వడం కానీ, న్యూగా రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం కానీ, మంచిగా మీ లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు రావడం కానీ, ఇట్లానమాట. అలాంటి ఒక చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అదే జాబ్లో కూడా మీకు ఏదైతే ఏదైతే నా వర్క్ ఉందో దాన్ని ఎవరు గుర్తించట్లేదు, నా వర్క్ని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు, నా యొక్క స్కిల్ని ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి చేంజెస్ అన్నీ మీ లైఫ్లో జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అంటే అట్లాంటి చేంజెస్ వస్తాయి. అలాగే మీ బిజినెస్కి ఒక ఐడెంటిఫికేషన్ రావడం, ఒక చేంజ్ జరగడం, ఇట్లాంటివన్నీ కూడా మంచి అనేది జరుగుతుంది. అది కూడా ఒక మ్యాజికల్ వేలో జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. నేనైతే ప్రతి రీడింగ్లో చెప్తున్నాను. అండ్ కార్డ్స్ని అయితే చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది అందరికీ అర్థమవుతుందండి. ఎలా ఉంటుందంటే, మీరు చదువుకున్నా చదువుకోపోయినా, మీరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా కూడా ఈజీగా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్తో నేను చాలా ఈజీగా నేను తెలుగులోనే అన్ని వర్డ్స్ని కూడా చాలా సింపుల్గా, సుత్తి లేకుండా, ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, సుత్తి లేకుండా సింపుల్గా చెప్తున్నాను. సో అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశమేనండి. సో అర్థం చేసుకొని ఏ చేంజెస్ యూనివర్స్ చెప్తుందో అవన్నిటిని కూడా మీరు చక్కగా ఫాలో అయితే మీ లైఫ్లో మంచి హ్యాపీ మూమెంట్స్ చూస్తారండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, బ్లిస్ఫుల్ లైఫ్ అండ్ కంప్లీషన్ అంట. అంటే మీకు ఒక ఆనందకరమైన జీవితం దొరుకుతుంది. అంతేకాకుండా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు దేని మీద అయితే నాకు పలానాది కావాలి, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, నాకు పలానా వేలు మంచిగా నాకు ఇట్లా జరగాలి, నాకు ఇది కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ మ్యారేజ్ చూపిస్తుంది. చూసారా ఎలా ఉందంటే, మ్యారేజ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్, ఎవరైతే న్యూగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే న్యూ కార్ కొనుక్కోవాలి, న్యూ బిజినెస్ని స్టార్ట్ చేయాలి, న్యూ జాబ్లోకి వెళ్ళాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కంప్లీట్ అవుతాయి. మ్యారేజ్ అనుకుంటున్న వాళ్ళకి మ్యారేజ్కి వెళ్తుంది. చక్కగా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ని చూపిస్తున్నారు. అండ్ ఇంకా ఎలా ఉందంటే, బట్ ఇక్కడ కొంచెం ఇంత హ్యాపీ మూమెంట్లో ఏం చూపిస్తుందంటే యూనివర్స్ ఒక నెగిటివ్ ఎనర్జీని అయితే చూపిస్తుందండి. మీ మంచి జరిగేటప్పుడే ఒక డెవిల్ ఎనర్జీ కూడా మీ చుట్టూ తిరుగుతుందంట. అంటే ఏదైతే మీ యొక్క మనశ్శాంతి ఉందో దాన్ని పాడు చేయాలన్న ఆలోచన, ఈ డెవిల్ ఎనర్జీ అంటే ఎవరో కాదండి. డెవిల్ ఎనర్జీ అంటే మనకి ఎవరో ఏదో చేస్తారు, లేకపోతే ఇంకేమైనా బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి కాదు. డెవిల్ ఎనర్జీ అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో చూడలేని వ్యక్తులు కానీ, చూడలేని పర్సన్స్ కానీ, అంటే అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పాను ముందే. మీ మేలు కోరేవారు ఉంటారు. అలాగే వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని డౌన్ చేయాలి, లేకపోతే మీ మనశ్శాంతిని చెడగొట్టాలి, మీరు ఇంకా హ్యాపీగా ఉంటున్నారు, మీ హ్యాపీనెస్ని పాడు చేయాలి, లేకపోతే మీ మీద నిందలేయాలి, లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మిమ్మల్ని డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడాలి, లేకపోతే మిమ్మల్ని మీ సంపాదన ఏదైతే ఉందో దాన్ని పడగొట్టేయాలి, లేకపోతే మీరు ఒక మంచి పొజిషన్లోకి, జాబ్లో మంచి పొజిషన్లో ఉంటే మీ పొజిషన్ని డౌన్ చేయాలి, మీ యొక్క కొలీగ్స్ ముందు మిమ్మల్ని అవమానపరచాలి, ఇట్లా అన్నమాట. మీ స్కిల్ ఏదైతే ఉందో, మీ యొక్క నైపుణ్యత ఏదైనా ఉందో అది మంచిది కాదు, అది అసలు పనికిరాదు, నువ్వు దేనికి పనికిరావు అన్నట్లు మిమ్మల్ని ప్రూవ్ చేయాలి. అంటే మీ యొక్క క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానిని వాళ్ళు తగ్గించేయాలి. వాళ్ళు అంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుందంట. సో అట్లా ప్రేరేపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పేస్తుంది యూనివర్స్. అంటే ఇక్కడ మనకి రీడింగ్ తీసుకోవడం వల్ల అదే యూజ్ అండి. ఏంటంటే ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చెప్తుంది యూనివర్స్. ఏదైతే కొన్ని
సిచ్యువేషన్స్ మనకి మంచివి కాని సిచ్యువేషన్స్ వస్తున్నాయో అట్లాంటి టైంని మీరు గుర్తించండి. అట్లాంటి టైంలో మీరు డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది కూడా చెప్తుంది యూనివర్స్. సో మీరు అర్థం చేసుకోండి, అక్కడ చక్కగా తీసుకోండి. ఈ టైంలో మీరు ఎలా ఆలోచించాలి అని చెప్తుందంటే, ప్రతి దాన్ని కూడా అట్లా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్గా అంటే మీ యొక్క ఆలోచనలు, మీ తెలివితేటల్ని ఉపయోగించండి. పక్క వాళ్ళని ఆ ఆలోచనలతో వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో మిమ్మల్ని డిమోటివేట్ చేస్తున్నారు, నువ్వు ఇది చేయలేవు అనేస్తున్నారు, లేకపోతే నువ్వు పనికిరావు అంటున్నారు, లేకపోతే నువ్వు నా లైఫ్లో రిలేషన్షిప్పే మాట్లాడుకుందాం, నువ్వు నా లైఫ్లో అనవసరంగా వచ్చావు, నీ వల్ల నేను ఏమి సాధించలేకపోతున్నాను, లేకపోతే నీ వల్ల నా మనశ్శాంతి పోతుంది, లేకపోతే నీ వల్ల నా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు, నువ్వు నన్ను అందరి మధ్యలో ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అని ఏదో ఒకటి తప్పు వాళ్ళు చేసినా నింద మీ మీద పడే అవకాశం ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు తెలివితేటలతో ఉండండి, మీ మనసుకి మీరు స్ట్రాంగ్గా చెప్పుకోండి, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోండి ప్రతి విషయంలో అని చెప్తుంది యూనివర్స్. అంటే ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు కొంతవరకు ఎలా ఉంటుందంటే, మీ యొక్క ఎనర్జీస్ని బయటికి తీయాలి. మీరు ప్రతిదానికి పక్క వాళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, నువ్వు నీ వల్ల నాకు ఇది ప్రాఫిట్ పోయింది, నీ వల్ల, లేకపోతే నేను ఈ లాస్ అయ్యాను, లేకపోతే బిజినెస్లో నీ వల్ల అని ఇట్లా ఏమైనా చెప్తున్నప్పుడు మీరు ఎలా ఆలోచించాలి, నేను నా డెసిషన్స్తో నేను ముందుకెళ్తాను, నేను ఎక్కడ మిస్టేక్ చేయలేదు, నేను ప్రతిదీ కూడా నేను స్ట్రక్చరల్గా నేను ప్రతిదీ మంచిగానే ప్లాన్ చేసుకున్నాను, మంచి వేలోనే వెళ్తున్నాను, నేను హానెస్టీగా ఉన్నాను అని మీరు అనుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడ ఏం చెప్తుంది, ఇండిపెండెంట్గా ఆలోచించండి, మీ శక్తిని మీరు, మీ శక్తి సామర్థ్యాలని మీరు నమ్మండి అని చెప్తుంది యూనివర్స్. అంతేగాని వాళ్ళు అలా చెప్పారా అంటే నేను అలాగే అయిపోతానా, వాళ్ళు అలా చెప్పారు నువ్వు ఇంక ఎదగలేవని చెప్పి అమ్మో నేను అట్లానే ఉండిపోతానా, వీళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నేనే తప్పు చేశాను అని అన్నట్లు పక్క వాళ్ళ ఆలోచనల మీద మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్గా ఉండండి. మీ ప్రతిదీ కూడా మీకు ఏది కావాలో అవన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ అయితే భరోసా ఇస్తుందండి. చూసారా ఎంత చక్కగా చెప్తుందో. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ఎలాంటి రిలేషన్షిప్స్లో మంచి క్వాలిటీ కానీ, బిజినెస్లో మంచిగా డెవలప్మెంట్ కానీ, లేదా మీ జాబ్లో మంచిగా ఇక్కడ ఏదైతే ఎవరైనా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నారో దాని నుంచి మీరు ఆలోచనలు మీ ఇండిపెండెంట్, మీ స్వతంత్రమైన ఆలోచనలతో మీరు ఎలా అంటే ఒక క్వాలిఫికేషన్స్తో, అంటే నాకు ఇది ఈ టాలెంట్ ఉంది, నేను దీన్ని, నాలో ఈ శక్తి ఉంది, నాలో ఈ సామర్థ్యం ఉంది, కాబట్టి నేను ప్రతిదాన్ని కూడా మంచిగా ముందుకు తీసుకువెళ్ళగలను, నాకు ఏది కావాలో అది నేను వెతుకుతున్నాను, నాకు దొరికేంత వరకు నేను ఎక్కడ కూడా స్టాప్ అయిపోయి కూర్చోరంట. అంటే ఎవరు ఎంత డిమోట్ చేసినా, ఎవరు ఎంత మిమ్మల్ని తక్కువ చేసేసినా, ఎవరు ఎంత మిమ్మల్ని నిందించాలని చూసినా అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంత మీ మీద నిందలేసేసినా, లేకపోతే వాళ్ళు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి లొంగిపోయి వాటి తాలూకు ఇంపాక్ట్ మీ మీద పడేసిన, మీరు ఎక్కడ కూడా మీరు మీ యొక్క పట్టుదలని పట్టుదలతో మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో దానికోసం మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు మీరు చేసుకుంటారంట. ఎక్కడ కూర్చొని మాత్రం అరే ఇలా కూర్చున్నాను కదా, రేపు ఇలా జరిగితే బాగున్ను, ఎల్లుండి ఇలా జరిగితే బాగున్ను అని మాత్రం ఆలోచించరు. ప్రతిదీ కూడా యాక్షన్ రూపంలో మీ ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని యాక్షన్ రూపంలో మీరు అమలుపరుచుకుంటూ వెళ్తారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది అనేది కూడా యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఫెయిర్ అండ్ డేరింగ్ అంట. అంటే జడ్జ్మెంట్లో ఎలా ఉంటుంది, జస్టిస్ దొరుకుతుంది మీకు, ఫెయిర్ జస్టిస్ అనేది యూనివర్స్ ఇవ్వబోతుంది. నేను ముందే చెప్పాను మీకు ఇక్కడ ఒక మంచి బ్లిస్ఫుల్ లైఫ్ ఉంది, మీ కోరికలన్నీ తీరబోతున్నాయి, మీరు ఏదైతే ఒక మ్యాజికల్ జరగబోతుంది. ఇక్కడ ఎంత సఫరికేషన్స్ ఏవైనా జరుగుతుంటే, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ఇండిపెండెంట్గా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో మీ వర్క్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీరు ఏదైతే ఎక్కడ ఒక దగ్గర కూర్చోకుండా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో దాన్ని యూనివర్స్ గుర్తించి ఎట్లా అంటే మీకు మంచి జస్టిస్ జరుగుతుంది అని యూనివర్స్ భరోసా ఇస్తుందండి, చెప్తుంది. మీకు తగ్గట్టు మీకు ఫెయిర్ జడ్జ్మెంట్, అది పిక్చర్ జడ్జ్మెంట్ అని చెప్పట్లేదు యూనివర్స్. ఫెయిర్ అంటేనే తెలుసు కదా, న్యాయమైన తీర్పు మీకు దొరకబోతుంది. అసలు మీరు ఏ విషయంలోనూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చూసారా ఆన్ సెట్ అండ్ వెల్కమ్ మంచిగా ఎలా ఉందంటే ఒక
చెప్పాను కదా, మనకి నిన్న కూడా వచ్చింది కార్డు. ఒక సెట్లో అంటే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మన మనసు బాగుండాలంటే మనం ఏం చేస్తాం, బాగున్నప్పుడు ఏం చేస్తాం, ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మనకు జరిగే మంచి ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుని హ్యాపీ ఫీలింగ్తో ఒక బ్లాసమ్ అట్మాస్ఫియర్లో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇదే ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఒక సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఒక ఆమె ఒక చక్కటి ఫ్లవర్ బొకే పట్టుకొని మంచిగా సెట్లో కూర్చొని, ఒక సెట్ అయ్యి ఒక దగ్గర కూర్చొని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మీ ఫెయిర్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు వెల్కమ్ చెప్తారు మీ లైఫ్లోకి అన్ని శుభాలని. నిన్న కూడా ఈ సేమ్ కార్డ్ వచ్చిందండి. అంటే చూస్తున్న వాళ్ళకి మీ లైఫ్లో మంచి శుభారంభం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోండి. ఇది ఊరికే చెప్పింది కాదు కదండి. చక్కగా మీ లైఫ్లో అట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు అంటేనే మీ లైఫ్లో అట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అంటేనే యూనివర్స్ చూపిస్తుంది. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా కూర్చోండి ఒక దగ్గర. మీ లైఫ్లో శుభాలు జరగబోతున్నాయి అనేది యూనివర్స్ తేల్చి చెప్తుందండి. అండ్ సాలిడ్గా సెల్ఫ్ సఫిషియెంట్గా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయంట. అంటే చూసారా, సాలిడ్ అనే వర్డ్ యూజ్ చేస్తుంది. అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ అంట. అంటే మీకు ఏది కావాలో, మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అది సాలిడ్గా అంటే గట్టిగా జరుగుతుంది. మీ రిలేషన్షిప్లో బాండింగ్ కానీ, మీ కెరియర్లో మీ గ్రోత్ కానీ, మీ బిజినెస్లో మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, అంటే వ్యాపారాన్ని విస్తరించడం కానీ, అండ్ మీ జాబ్లో మీ యొక్క పొజిషన్ కానీ ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుంది. ఎవరో వచ్చి మమ్మల్ని ఏదో పీకేస్తారు, లేకపోతే తీసేస్తారు, జాబ్లోంచి క్విట్ చేస్తారు, ఇట్లాంటివి లేకుండా సాలిడ్గా ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకునేలాగా ఒక మంచి చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా మిమ్మల్ని ఎవరైతే డెవిల్ ఎనర్జీలో చూసారా ఇక్కడ చూపిస్తుంది వాళ్ళ బ్లాక్డ్ స్టేజ్ ఎలా ఉందో. ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్లో మిమ్మల్ని తొయ్యాలి, మీ మీద నిందలేశారు, లేకపోతే మీతో ఉండడం వల్ల రిలేషన్షిప్లో మాకు హ్యాపీనెస్ రాలేదు, లేకపోతే మిమ్మల్ని అన్ని రకాలుగానండి, రిలేషన్షిప్ చూసే వాళ్ళకి రిలేషన్షిప్లో మాటలు, అండ్ కెరియర్ని చూసే వాళ్ళకి కెరియర్లో, అండ్ జాబ్ చూసే వాళ్ళకి జాబ్, అండ్ బిజినెస్ చూసే వాళ్ళకి బిజినెస్, ఇట్లా మిమ్మల్ని ఎక్కడైతే డిమోట్ చేస్తారు, మిమ్మల్ని ఎక్కడైతే ఏడిపిస్తారు, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేయాలి, మిమ్మల్ని ఒకే దగ్గర ఉంచేయాలని ఇట్లా ఎవరైతే అనుకున్నారో వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుంది. ఫెయిర్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మంచికి మంచి జరుగుతుంది, చెడుకు చెడే జరుగుతుంది. అంటే యూనివర్స్ ఎవరు మంచి మీరు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి మంచి ఇస్తాను, ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి మనం ఇవ్వక్కర్లేదు, చెడు పనిష్మెంట్ వాళ్ళకి అదే పడిపోతుంది. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది, బ్లాక్డ్ అంటే ఒక దగ్గర స్టక్ అయిపోయి ఎటు రాలేని సిచ్యువేషన్లో ఉంటారంట. అంటే ఇంకా మీ విషయంలో ఏమి చేయలేరు, ఎందుకంటే మీకు సాలిడ్గా రిజల్ట్ ఇస్తాను, ఫెయిర్ రిజల్ట్ ఇస్తాను, ఫెయిర్ జస్టిస్ మీ లైఫ్లో జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అంత సాలిడ్గా ఉన్నప్పుడు, అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కదపలేరు కదా. అదే కదా నేను చెప్పాను, సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ మీకు ఏది కావాలో మీ అర్హతకు తగినట్టే అది మీకు అనుకూలమైనది జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఏమి మిమ్మల్ని చెయ్యలేక వాళ్ళు ఏమంటారంటేనంట, వాళ్ళే బ్లాక్డ్ స్టేజ్లో ఉంటారంట, ఏమీ చేయలేకపోతున్నా అని. ఇంకొకటి ఏంటంటే ఏం చెయ్యాలి ఎలా ఈ బ్లాక్డ్ స్టేజ్లోంచి నేను బయటకు రావాలి. అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు చేసే నింద ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, లేకపోతే మిమ్మల్ని ఏమన్నారు, ఏం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ తెలియకపోయినానండి. రెగ్యులర్గా అలాగా మీ గ్రోత్ చూస్తూ మీరు ఏదైతే ఇండిపెండెంట్ డెసిషన్స్తో ముందుకు వెళ్తారో ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా. అట్లా తెలిసిపోయిన స్టేజ్లో వాళ్ళకి అది చాలా బాధాకరంగా ఉంటుందంట. అండ్ ఆ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కడైతే బ్లాక్ అయిపోయారో దాని నుంచి బయటపడలేరంట. ఎందుకంటే వాళ్ళే తెలుస్తుంది తప్పు చేశారు అనేది, చుట్టూ గమనించేశారు, అందరికీ తెలిసిపోయింది, మా నిజస్వరూపం అంతా బయటపడిపోయింది అన్నట్లు ఎవరికి మొహం చూపించుకోలేక వాళ్ళే బ్లాక్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐసోలేట్ అవుతారు, రిగ్రీట్ ఫీల్ అవుతారంట చేసిన తప్పులకి. మీ విషయంలో ఎవరైతే ఇట్లాంటి స్టేజ్లో ఉన్నారో మీకు వాళ్ళు ఎవరి వలన అయితే మీకు అన్యాయం జరిగింది అనే యూనివర్స్ ఎప్పుడైతే ఫెయిర్ జస్టిస్ అనే యూజ్ చేస్తుందనండి, మీకు కావాల్సిన ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటేనంట ఐసోలేట్ అవుతారంట అండ్ రిగ్రీట్ ఫీల్ అవుతారు. ఇంకా మేము ఆల్రెడీ బ్లాక్డ్ స్టేజ్ అంటేనే ఉండిపోయారు ఐసోలేషన్లో. అంటే ఇంకా ఎవరికి మొహం చూపించుకోలేరు, తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, మొహం చూపించుకోలేరు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరికి మొహం చూపించుకోలేక, ఏం జరుగుతుందో చెప్పలేక
చేసిన దానికి అందరి ముందు అవమానం ఎదుర్కొంటూ వాళ్ళే ఇంకా బయటికి రాలేక ఐసోలేట్ చేసుకుంటారు. వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు, ఏం తప్పు చేశాము అన్నట్లు. కానీ మీ పొజిషన్ ఎలా ఉంటుందంటే చూసారా, ఒక వెలుగులో స్పాంటేనియస్గా ప్రతిదీ మీకు మీ లైఫ్లోకి కావాల్సిన కాంతి అనేది మీ చుట్టూ ఒక మంచి లైట్ వెలుగు అనేది ప్రసరిస్తుంది. మీ జీవితానికి ఒక మంచి దారి అనేది దొరుకుతుంది, అది యూనివర్స్ చూపిస్తుంది అని వచ్చిందని. చూసారు కదా యూనివర్స్ ఏం చెప్తుందో, మీ లైఫ్కి సంబంధించిన ఒక లైట్ అనేది మీకు వెలుగు చూపుతూ మీ యొక్క వేలో ముందుకు మీరు నడిచేలాగా మీకు హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి. అందరికీ కూడా ఈ రీడింగ్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ అర్థమవుతుంది అని నచ్చుతుందని అనుకుంటున్నానండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యాజ్ యూజువల్గానే రీడింగ్ ఎట్లా ఉంది, మీకు కనెక్ట్ అయ్యిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.